పెచ్చెట్టి చిన్నబాబు అండి. చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు వచ్చి 5 నెలలు అవుతుంది కదా ఎలా ఉందంటారు? బాగానే ఉందండి. మాకు ఈ ఏరియా అయితే అంత ప్రభుత్వం బాగానే చేస్తున్నాడు. అంటే ఏ విధంగా బాగుందంటారు? ఆయన ఇచ్చిన మాటలన్నీ నెరవేరుతున్నాడు కదా. మాకైతే బాగానే ఉంది, పర్లేదు. పవన్ కళ్యాణ్ గారు మొత్తం అన్నీ చేస్తున్నారు కాబట్టి మాకైతే బాగానే ఉంది ఈ ఏరియా మాకు. మరి ఇస్తానన్న 6 పథకాలు ఎన్ని పథకాలు అమల్లోకి వచ్చినాయి అంటారు? అమలు చేస్తున్నారు కదా, ఒక టైం పడుతుంది. ఒకటి అమలు చేస్తున్నారు కదా, పర్లేదు. మాకు ఈ ఏరియా అంత ఇబ్బంది ఏం లేదు, మాకు అన్నీ బాగానే ఉన్నాయి. మాకు ఆల్రెడీ అన్నీ సెలక్షన్ అయినండి. పంచాయతీకి నిధులు అవి ఇచ్చారు కదా, అన్నీ బాగానే ఉన్నాయండి మాకు. మరి గ్యాస్ సిలిండర్ అందుబాటులోకి వచ్చినాయి అంటారా? ఇస్తున్నారు కదండి, అన్నీ అమలు చేశారు కదా. అప్లికేషన్ పెట్టుకోమని చెప్పారు, ఇస్తానన్నారు కదా అని. అవి ఇస్తారండి, ఇప్పుడు టైం పడుతుంది. 10 రోజులు అటు ఇటు అందరూ పెట్టుకుంటారండి, అందరికి వస్తాయి. పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారండి? పవన్ కళ్యాణ్ అయితే తిరగలేదండి, నేనైతే జనసేన పార్టీ. జనసేన పార్టీ. మరి జన సైనికులకి అంత ప్రాధాన్యత అందట్లేదు గెలిచాకని చెప్పేసి అన్నారు కదా. అలాగే ఇక్కడ అయితే బాగానే ఉందండి, మా ఏరియా మా బాగానే ఉన్నారు కదా. ఎమ్మెల్యే గారు అవి మనకి టీడీ చెప్తాను గారు అవి బాగానే చూసుకుంటారు. అంటే టీడీపీ వాళ్ళు అంతగా ఎదగనట్లేదు, జనసేన వాళ్ళు ఎక్కడ కేకెట్లేదు అని చెప్పేసి అంటారు. అయితే నాకైతే పెద్దగా తెలియదండి. మా ఏరియా అయితే మమ్మల్ని పిలుతున్నారు, ప్రతి ఏఎస్ వచ్చినా పిలుతున్నారు. నేను జనసేన పార్టీ సేవ చేశానంటే మించుమించు 10 సంవత్సరాలు పార్టీ పెట్టిన కానీ పవన్ కళ్యాణ్తో ఉన్నాను. పార్టీలో ఆయన కండు వేశారు పవన్ కళ్యాణ్ గారు. మరి గెలవక ముందు పవన్ కళ్యాణ్ ప్రజల్లో ఉంటానన్నాడు, గెలిచాక ఎక్కడ కనిపించట్లేదు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు కామెంట్స్ చేస్తారు. అలా ఏం లేదండి, మన పిఠాపురం వచ్చారు కదా ఆయన, పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇచ్చిన మాట అన్నీ నెరవేరుతున్నాడు. ప్రజల్లోనే ఉండే మనిషి ఆయన. అది అందుకే ఆయన ఇవాళ ఒకవేళ హీరోగా ఉండే మనిషి ఇవాళ మంత్రి గారు అయ్యారంటే ప్రజలు చేసిందే. ప్రజలకు మంచి చేయడానికి ఏమన్నా ఆయన కష్టపడుతున్నారంటారు పవన్ కళ్యాణ్ గారు? మరి కష్టపడకుండా ఇవాళ సీఎం చంద్రబాబు నాయుడు ఎలా అయ్యారండి, ఆయన వల్లే కదా. ఈ ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం రావడానికి కారణం పవన్ కళ్యాణ్ కదా. ఇదంతా అంతే. మరి పవన్ కళ్యాణ్ మీద కామెంట్ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ పరిపాలన చేత కావట్లేదు, ప్యాకేజ్ కోసమే రాజకీయాల్లోకి వచ్చారు. ప్యాకేజీ కోసం ఏం కాదండి ఆయన. ఏం చెప్తారు అలా అన్న వాళ్ళకి, మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఎవరిష్టం అర్థండి. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం గురించి వాళ్ళు చెప్పుకుంటారు, వైఎస్ఆర్ ప్రభుత్వం గురించి. ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఎలా ఉందో ప్రజలు మొత్తం అందరూ చూస్తారు కదండి. వచ్చి ఎన్నాళ్ళు అవ్వలేదు కదా, ఆల్రెడీ ఇచ్చిన మాట నెరవేరుతున్నారు. అది ఇక్కడ టైం అయిపోతే ఇక సగం రోజులు కూడా అవ్వలేదు కదండి ఇలా వచ్చి. అదండి. గతంలో ఎలా ఉండేదన్న, జగన్ ఉన్నప్పుడు ఎలా ఉండేది? జగన్ ఉన్నప్పుడు అయితే ఆయన పథకాలు వేరే పెట్టారు కదండి, ఈయన పథకాలు వేరే ఉన్నాయి. ఇప్పుడు ఎలా ఉంది పవన్ కళ్యాణ్ పరిపాలన? అప్పుడంటే రకరకాలుగా టైప్లో ఉండేది. ఇప్పుడైతే నేను ఈ పార్టీలో ఉన్నాను కాబట్టి అదండి. ఇప్పటివరకైతే బాగుందంటారు. పర్లేదండి ఈ ఏరియా మాకు. మరి ఇస్తానన్న పథకాలు పూర్తి చేసే అవకాశం ఉందంటారా? పూర్తి చేస్తారండి, అది కంపల్సరీ. తనన్న పథకాలు ఇస్తారు కంపల్సరీ, అందులో సభ్యత ఏం లేదు. ఇస్తున్నారు కదా, గ్యాస్ అని అన్నీ అమలు చేస్తున్నారు కదండి. ఒకటి కొంచెం టైం పడుతుంది.